ఏసీపీ సోదాలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయనగరం హోంగార్డ్ తిరుపతి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం, భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సాధారణ ఉద్యోగులుగా ఉన్నవారు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారనే దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తిరుమలేశి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు నిర్వహించారు. దీనిపై పూర్తి సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. రాష్ట్రంలో అవినీతి శాఖ నిరోధక శాఖకు వచ్చినట్టు ఫిర్యాదుల నేపథ్యంలో ఉదయం నుంచి ఏకకాలంలో 2 వ్యక్తులపై ఏసీపీ మెరుపు దాడులు సంధించింది. విజయనగరంలో ఉన్నటువంటి ఓ పోలీసు ఉద్యోగికి సంబంధించి హోంగార్డుకి, అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక చిరు ఉద్యోగికి సంబంధించి ఏసీబీ రైడ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి అయితే శ్రీ లక్ష్మీ నివాస సంబంధించిన అపార్ట్మెంట్ లో ఉన్న దీంట్లో 102 లో ఉన్నటువంటి తిరుమలేశ్ అనే ఒక ఉద్యోగికి సంబంధించి ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా ఈ యొక్క రైడ్లు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే విజయనగరంలో హోంగార్డ్ ఉంటూ అదేవిధంగా తిరుపతిలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తిరుమలేశంలో 2 ఇళ్లలో కూడా ఈ కాలంలో దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే విజయనగరం పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు హోంగార్డ్ శ్రీనివాసరావు ఆదాయానికి మించినటువంటి భారీ ఆస్తులు కూడా పెట్టిన నేపథ్యంలో అతనిలో పోలీసులు అదే ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతికి సంబంధించి ఏదైతే రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గ్రేడ్ 2 ఉద్యోగులకు పనిచేస్తున్నటువంటి తిరుమలేశ్ ఇంటిపై కూడా ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే ఆ యొక్క తిరుమలేశ్కి సంబంధించినటువంటి విలాసవంతమైనటువంటి ఒక కారు, ఆ పక్కనే ఉన్నటువంటి ఆ బుల్లెట్ వాహనం కూడా చూస్తున్నాం. తిరుమలేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క విలువైన కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు కూడా కూడబెట్టిన నేపథ్యంలోనే అధికారులతో సోదాలైతే చేపట్టిన పరిస్థితి ఉంది. తిరుపతి, రేణిగుంట, నెల్లూరు జిల్లా మొత్తం 5 చోట్ల వివిధ ప్రాంతంలో తిరుమలేశ్కి సంబంధించి ఏకకాలంలో కూడా సరే ఒక దాడులైతే నిర్వహిస్తున్నట్టు ఏసీపీ అధికారులైతే చేస్తున్న పరిస్థితి ఉంది. విమల కుమారి ఆధ్వర్యంలో మొత్తం 5 బృందాలు ఈ యొక్క తనిఖీల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. తిరుపతిలో ఆ తిరుమలేశ్ నివాసంతో పాటు మరో 2 ప్రాంతాల్లో కూడా సరే ఈ యొక్క సోదాలైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి మండలం బీసీపల్లిలోని ఆయన స్వగృహాల్లో బంధువుల ఇళ్లలో పాటు ఏకకాలంలో ఈ యొక్క అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ యొక్క దాడుల్లో కూడా సరే పలు కీలకమైన అంశాలు కూడా పట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 1 కిలో బంగారం మేరకు 4.5 కేజీ విలువ చేసే వెండిని కూడా సరే అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బిల్డింగ్ లో విలాసవంతమైనటువంటి 3 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఆ ఇంట్లో కూడా ఈ యొక్క తిరుమలేశ్ నివసిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా వెండి దాదాపు 4 కేజీల వరకు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది ఏసీపీ అధికారులు. అదేవిధంగా 1 కేజీ బంగారంతో పాటు పలు రకాలైనటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి తిరుమలేశ్కి సంబంధించిన అకౌంట్, తన బంధువులకు సంబంధించినటువంటి బినామీ పేరులో ఉన్నటువంటి ఈ యొక్క అకౌంట్లు కూడా సరే గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క విలాసవంతమైన చిరు ఉద్యోగిగా గ్రేడ్ 2 ఉద్యోగి ఉన్నటువంటి తిరుమలేశ్ ఆదాయం ఇచ్చినటువంటి ఆస్తులు కూడబెట్టారనే నేపథ్యంలోనే ఆయన మీద ఏదైతే ఆరోపణలు వెలువడాయో ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాకు సంబంధించి రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తిరుమలేశ్ ఇంట్లో అయితే ఏసీపీ సోదాలు అయితే ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ దాదాపు 15 లక్షల రూపాయల డబ్బును కూడా సరే గుర్తించారు పోలీసు ఏసీబీ అధికారులు. అదేవిధంగా 4.5 కేజీ వెండితో పాటు 1 కేజీ దాకా బంగారు కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఇంట్లో ఉన్నటువంటి విలాసమైనటువంటి ఆ యొక్క ఇంట్లో ఫర్నిచర్ తో పాటు ఇవన్నీ ఎలా కొనుగోలు చేశారు, ఏమైనా వ్యాపారాలు ఏమైనా చేశారా, తర్వాత కేవలం ఉద్యోగి మాత్రమేనా అనే వివరాలు కూడా సేకరించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆ రాష్ట్రంలో అయితే హోంగార్డ్ గా విజయనగరంలో ఉన్నటువంటి హోంగార్డ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు, తిరుపతిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి తిరుమలేశ్లో ఏకాలంలో ఏసీబీ అధికారులు దాడుల నేపథ్యంలో విమల కుమారి ఏదైతే ఆధ్వర్యంలో 5 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో యొక్క దాడులైతే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వాహనం దాదాపు అయితే 20 లక్షల పై మాట, అదే ఉన్నట్టు బుల్లెట్ దాదాపు 3 నుంచి 4 లక్షలు విలువ చేసే యొక్క బుల్లెట్ అంటే ఏకకాలంలో ఈ యొక్క అధికారులు వచ్చినట్టు ఫిర్యాదు నేపథ్యంలో దాడులు నిర్వహిస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద వెండి బంగారం భారీగా కూడా సరే పట్టుకున్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి. మొత్తం మీద తిరుమలేశ్ ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా ఉంటూ అక్కడ గతంలో కూడా సరే అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనేక ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సబ్ రిజిస్టర్తో కూడా గొడవలు నిర్వహించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమలేశ్ మీద ఏకకాలం యొక్క దాడుల్లో మాత్రం భారీ స్థాయిలో 10 సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు కూడా సరే ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.